నియోజకవర్గంలో ప్రజలకు ప్రధానంగా ఉన్న ఇంటి సమస్య, త్రాగునీటి సమస్యలను తీరుస్తానని అన్నారు తిరుపతి జిల్లా సూలూరుపేట నూతన ఎమ్మెల్యే నెలవెల విజయశ్రీ. సూలూరుపేటలోని తెలుగుదేశం పార్టీ 4 నియోజకవర్గాల సమన్వయకర్త, ప్రముఖ పారిశ్రామికవేత్త కొండేపాటి గంగాప్రసాద్ నివాసం వద్ద బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, నియోజకవర్గంలో నిరుద్యోగ సమస్య లేకుండా చూస్తానని, అలానే చంద్రబాబు ప్రవేశపెట్టిన ప్రతి ఒక్క పథకం అందరికీ అందేలా చూస్తానని అన్నారు. నియోజకవర్గాన్ని శాంతి బాటలో నడిపిస్తానని తన విజయానికి కృషి చేసిన పెద్దలు కొండేపాటి గంగాప్రసాద్, వాకాటి నారాయణరెడ్డి, తన తండ్రి గారైన మాజీ ఎంపీ, నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవెల సుబ్రహ్మణ్యం వారి సలహాల మేరకు నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతానని ఆమె తెలిపారు. ఈ సమావేశంలో టీడీపీ నేత కొండేపాటి గంగాప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, మాజీ మంత్రి పరసారత్నం, పట్టణ టీడీపీ అధ్యక్షుడు ఆకుతోట రమేష్, టీడీపీ అధికార ప్రతినిధి తిరుమూరు సుధాకర్ రెడ్డి, పట్టణ టీడీపీ ప్రధాన కార్యదర్శి ఏజీ కిషోర్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. విచ్చేసి పక్క రాష్ట్రంలో ఉండేటువంటి వాళ్ళు కావచ్చు, అందరూ కూడా విచ్చేసి రాత్రి గుర్తుపోయినా కూడా సరే లైన్లో ఉండి అధిక శాతం నమోదైనటువంటి ఓట్లని మనం ఒక్కసారి చూస్తే అందరినీ కూడాను అభినందించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఎంప్లాయీస్లో పోస్టల్ బ్యాలెట్ల గురించి అందరూ కూడా ఆలోచించారు. 90% ఎన్డీఏకి పడితే 10% రూలింగ్ పార్టీకి పడింది. దీన్ని బట్టి ఏమి అర్థమైంది, వాళ్ళు ఎవరిని కూడా సుఖంగా ఉంచలేదు. కాబట్టి ఈ తీర్పుని అటు ప్రజలు కావచ్చు, అటు అధికారులు కావచ్చు, అందరూ కూడా కలిపి ఇచ్చినటువంటి ఈ తీర్పు ఆఖరికి వాళ్ళు ప్రతిపక్ష హోదా కూడా రానటువంటి అగౌరవ పరిస్థితుల్లో వాళ్ళు ఓడిపోయారంటే ఇది ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు. ఇది గుణపాఠంగా కూడా వాళ్ళు నేర్చుకుని భవిష్యత్తులోనైనా సరే పరిపాలన ఏ విధంగా ఉండాలి అనేటువంటిది ఆలోచన చేసి చంద్రబాబు గారి దగ్గర కానీ నరేంద్ర మోడీ గారి దగ్గర కానీ నేర్చుకుంటే భవిష్యత్తు బాగుంటుంది. లేకపోతే భవిష్యత్తులో ఈ పార్టీయే కనబడకుండా పోతుంది అన్నటువంటి విషయాన్ని నేను మీకు అందరికీ కూడా తెలియజేస్తూ, ఏమి తప్పలేదు. ఎందుకు నేను సూలూరుపేటలో చూస్తే నాకు బాధ కలిగించింది ఏంటంటే 35 years నుంచి ఇక్కడ చూసిన దాంట్లో వాళ్ళకు మరి మేము డైరెక్ట్గా పేరు కూడా చెప్పలేదు. వాళ్ళకి బాధ ఏంటో తెలియదు. గంజాయి అమ్ముతున్నారంటే, తప్పుడు పనులు చేస్తున్నారంటే, ఇంకోటి అంటే వాళ్ళే భుజాలు తడుముకుని అయ్యే పరిస్థితికి వచ్చారు. ఈరోజు కూడా మేము ఎవరి మీద కక్ష సాధింపు లేదు. అదే సేమ్ టైం పనికి పనులు చేయనీయం. దీన్ని మళ్ళా ఒక గురుతరమైన బాధ్యతగా మేమంతా భుజాల మీద వేసుకుని విజయశ్రీ గారిని కానీ, అట్లానే కత్తివేడు ఎమ్మెల్యే ఆదిమూలం గారు కానీ, గురుకొండ రామకృష్ణ గారు కానీ, సునీల్ గారు కానీ, అందరూ వీళ్ళంతా ఏంటంటే ఒక నిబద్ధతతో పార్టీకి మీ అందరికీ కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉండేలా మేము చేపిస్తామని చెప్పేసి మాటిస్తూ మీ అందరూ కోఆపరేట్ చేస్తారు. ఇవాళ మేము ఇంత బాగా ఉన్నాము, ఈరోజు ఇంత సంబరాలు, ఇంత దీంట్లో సెలబ్రేషన్స్ దీంట్లో ఉన్నామంటే వెనకాల నుండి మీరు అందరూ నడిపించారు. మీ అందరికీ మళ్ళీ ఒకసారి థ్యాంక్స్ చెప్తూ అందరికీ నమస్కారాలు తెలియజేస్తాను. ముందుగా నా కోసం కష్టపడి నా కోసం పనిచేసిన సూలూరుపేట నియోజకవర్గం నాయకులందరికీ పేరు పేరున, అలాగే కార్యకర్తలకు, సూలూరుపేట నియోజకవర్గం ఓటర్ మహాశయులందరికీ నా విజయం కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నా కుటుంబ సభ్యులు అందరూ కూడా నా కోసం కష్టపడ్డారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి, అలాగే నారా లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ప్రధాని మోడీ గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నన్ను ఎమ్మెల్యేగా ఇక్కడ గెలిపించారు, నన్ను ఆశీర్వదించారు. ఒక బిడ్డగా, మహిళగా నన్ను ఆదరించి ఆశీర్వదించారు. నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ప్రజలందరికీ అందుబాటులో ఉంటాను. అలాగే ప్రజాసేవ చేస్తాను. గ్రామాలని, నియోజకవర్గం మొత్తాన్ని అభివృద్ధి చేస్తాను. నేను 2.5 నెలలుగా ప్రచారంలో తిరుగుతున్నాను. ప్రతి ఒక్కరి సమస్య, నీటి సమస్య,
అలాగే ఇళ్ళు అన్నీ ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఉన్నప్పుడు కట్టినవే ఇప్పుడు అన్నీ పాడైపోయి ఈ 10 సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధి లేదు. కాబట్టి ముందు నిత్యావసరాలైన ఇల్లు కానీ అలాగే నీరు అందుబాటులోకి తెస్తాము. అలాగే పిల్లలందరూ చదువుకోవడానికి ప్రతి ఒక్కరూ స్కూల్కి వెళ్ళడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ప్రతి బిడ్డకి 15,000 వచ్చేలా చూస్తాము. అందరూ చదువుకుంటారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మనకు పరిశ్రమలు వస్తాయి. నిరుద్యోగ సమస్య అనేది మన నియోజకవర్గంలో ఎక్కడా లేకుండా మనకున్న 3 సెజ్లు ఉన్నాయి. అన్నిట్లోని మన లోకల్ వాళ్ళనే ముఖ్యంగా ఉద్యోగాలు వచ్చేలా చూస్తాము. ఇవి మనకు నియోజకవర్గంలో ఉన్న సమస్యలు. ముఖ్యంగా ఇవన్నీ తీరుస్తాం. నేను ప్రత్యక్ష రాజకీయాల్లో ఎప్పుడు లేను, కానీ నా వెనక పెద్దవాళ్ళు కొండేపాటి గంగాప్రసాద్ గారు ఉన్నారు, వాకాటి నారాయణ రెడ్డి గారు ఉన్నారు, మండల అధ్యక్షులు ఉన్నారు. అలాగే చిన్నప్పటి నుంచి మా నాన్నగారు రాజకీయాల్లోనే ఉన్నారు. ఆయన్ని చూస్తూ ఆయన ప్రజాసేవ చూస్తూనే పెరిగాను. ఆయన అడుగుజాడల్లో పెద్దలందరూ అడుగుజాడల్లో నడుస్తూ ఖచ్చితంగా అందరికీ మంచి చేస్తాను, అందరికీ మంచి పేరు తెచ్చుకుంటానని శాంతి బాటలో నడిపిస్తాను. నన్ను గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాను.